శ్రీమాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. ఎన్నో రోజుల నుంచి వీడియో చేయాలి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. ఎందుకంటే చాలామంది ఉద్యోగాల కోసము చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. ఉద్యోగాల కోసం కానీ, అమ్మవారికి దగ్గర అవ్వడం కోసం కానీ, ఏదైనా నా వరకు వస్తే నాకు అమ్మవారి దగ్గరైన కాడ నుంచి ఒక 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి ఆవిడ మహిమ అవన్నీ చూస్తున్నాను, నేను కాదనట్లేదు. కానీ అమ్మవారు పక్కనే ఉన్నారు అని ప్రతి 2 రోజులకు ఒకసారి ప్రతి భావన కల్పించేది మాత్రం ఈ స్తోత్రం చదివిన తర్వాతేనండి. ఎందుకంటే నేను నండూరి శ్రీనివాస్ గారి వీడియోస్ చూసిన తర్వాత ఒకరోజు ఈయన అర్జునాకృత దుర్గాస్తుతి చెప్పారు. ఎలా చదవాలి, దీనికి నియమాలు ఏంటి, ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది మనకి అమ్మవారు అని అర్జునాకృత దుర్గాస్తుతి చెప్పారనమాట. ఆ వీడియో విన్న కాడ నుంచి అరే మనం రోజు చదవగలమా, మరి ఎలా అంటే ఏమైనా నియమాలు ఉంటాయా, అవి చదివిన తర్వాత ఎటువంటి నియమాలు ఉంటాయి, చదవకముందు ఎటువంటి నియమాలు ఉంటాయని కొంచెం ఒక 2-3 రోజులు ఆలోచించి ఆయన వీడియో చూసిన తర్వాత అయితే నేను ఎట్లా అంటే జాబ్స్ కోసం అని కాదు, కానీ ఆయన ఒకటే చెప్పారు, అమ్మవారు ఇంకా పక్కనే ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉంటారు, మన వెనకే మనల్ని ముందుండి ఆవిడే నడిపిస్తుంది, వెనకాలండి ఆవిడే నడిపిస్తుంది ముందుకి అని ఆయన చెప్పడం నాకు సరే మనము మనసు శుభ్రంగా ఉంచుకొని మనం ఏదైనా శ్లోకం చేసుకోవచ్చు తప్పకుండా అలా అనేసి నేను అది ఒక 6 years నుంచి స్టార్ట్ చేశానండి. ఎంత అద్భుతం అంటే అమ్మవారు మనకి, నేను ఒకటే చెప్తా, ఇప్పుడు కొన్ని కోట్లు ఇచ్చినా కొనలేనివి కొన్ని ఉంటాయి. అవేంటంటే అమ్మవారి దగ్గర అవ్వడం. ఎన్ని ఇచ్చినా జీవితంలో ఆవిడ నాకు ఎన్ని ఇచ్చినా నేను ఒక్క విషయం గురించి ఆలోచిస్తా, ఆవిడ నా దగ్గర ఉంది, నాకు అది అంతకంటే నాకు ఇంకేది అవసరం లేదు. నాకు అన్నీ ఆవిడే ఇస్తున్నప్పుడు నేను ఆవిడని ప్రత్యేకంగా ఏమీ అడగనవసరం లేదు కదా. అలా అంత మహిమాన్వితమైన అర్జునాకృత దుర్గాస్తుతి అయితే ఆయన చెప్పినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు బాగా అనిపించింది అనమాట. ఆవిడ ఫీలింగ్ కొంచెం దగ్గరగా చూశాను. ఎటువంటి నియమాలు ఉండవండి. పొద్దున చక్కగా స్నానం చేసేసి అమ్మవారి దగ్గర చదువుకొని రోజు యథావిధిగా చదువుకోవచ్చు. ఒక్కసారి చదువుకుంటే చాలు. అది క్షేత్రం జరుగుతున్నప్పుడు అమ్మవారిని స్తుతించారంట అర్జునుడు. దానికి గురించి చెప్పారు. ఉద్యోగాలు ఏమైనా సమస్యలు ఉన్నా, ప్రమోషన్స్ కావాలన్నా, ఏమంటారు ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళు, విద్యార్థులు చదువుకున్న, అమ్మవారి కోసం అమ్మవారి దగ్గర అవడం కోసం చదువుకున్న, ఎటువంటి వాటికైనా సరే అర్జునాకృత దుర్గాస్తుతి మాత్రం తప్పకుండా మంచి ప్రయోజనం కలిగిస్తుంది. అమ్మవారికి అయితే దగ్గర చేస్తుంది, అమ్మ వెనకే ఉండి నడిపిస్తుంది. చాలామంది మెసేజ్ పెట్టినప్పుడు, అక్క ఇట్లా జాబ్ కోసం చూస్తున్నాము, ఏమన్నా చెప్పరా, మాకేమన్నా తెలుస్తుంది, అమ్మవారికి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి నేను ఇదే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఇదే రోజు చేసుకుంటాను. నేను వేరేవేవో చదువుకున్నా కూడా నేను ఈ అమ్మవారి శ్లోకాన్ని అయితే అస్సలు మిస్ అవునండి. చాలా కష్టమేం కాదు, చాలా ఇబ్బంది ఏం లేదు. మీకు రాకపోతే ఆడియో పెట్టుకొని 1కి 4 సార్లు విని చక్కగా చదువుకోండి. అంత కఠినమైన వర్డ్స్ అనేవి ఏమీ లేవు, బాగా వస్తున్నాయి అన్నమాట. చక్కగా చేసుకోండి. ఆడియో పెట్టుకుంటే మాత్రం మీకు తప్పకుండా ఒక తప్పు కూడా లేకుండా చదువుకోవచ్చు. ఒక 4 రోజులు, వారం రోజులు అలవాటు చేసుకొని తప్పకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళైతే మాత్రం ఇది చేసి చూడండి. కొన్ని రోజులు చేస్తూ ఉండండి, మీరే తప్పకుండా రిజల్ట్ అనేది చూస్తారనమాట. అమ్మవారు అంత అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అండి. ఆయన చెప్పినాక నేను కూడా చదువుకొని నేను కూడా బాగా అమ్మవారి అనుభూతి పొందాను. అది ఎన్ని రోజుల నుంచో ఈ వీడియో చేయాలనుకుంటున్నానండి. ఎందుకో గుర్తు రాకపోవడము, ఇంకా అలా పోస్ట్ అన్న పెట్టాలి ఇన్స్టాగ్రామ్లో అనుకోవడం, మరి అమ్మవారు ఎప్పుడైతే ఆజ్ఞిస్తారో అప్పుడే నేను చెప్పగలుగుతానేమో అనిపించింది నాకు. ఇదైతే మాత్రం తప్పకుండా చదవండి. అందరూ అమ్మవారి పాదాలకు, ఆవిడ ప్రేమకు దగ్గర ఇవ్వండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.